హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు ధైర్యవంతుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మొక్కవోని ధైర్య సాహసాలతో ఎన్నో కఠోర శ్రమల కోర్చి భయంకరమైన ఈ శ్మశానంలో రాత్రివేళ తిరుగాడుతూ నువ్వు ఎలాంటి కార్యాన్ని సాధించదలిచావో తెలియదు. కానీ ఒక భయంకరుడైన రాక్షసుడి బాధ తప్పించి దేశానికి మేలు చేసిన ఒకానొక తెలివిమంతుణ్ణి మహేంద్రగిరి రాకుమారి ఆడిన మాట తప్పి వివాహమాడ నిరాకరించింది. నీకు కార్యం సాధించాక అలాంటి ఆశాభంగమే ఎదురుకావచ్చు. నువ్వు తగినంత అప్రమత్తుడిగా ఉండేందుకు ఆ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు మహేంద్రగిరిని మధుసూదనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన ఒక్కగానొక్క కూతురు మాధవికి సాహసికులంటే ఇష్టం. తాను మెచ్చగలిగేటంత ధైర్యం ప్రదర్శించిన యువకుడుంటే అతన్ని పేదవాడైనా చదువు రానివాడైనా సరే పెళ్లి చేసుకుంటానని ఆమె అంటూ ఉండేది. ఈ విషయము ఆ నోటా ఈ నోటా పడి రాజ్యమంతా పాకింది. ఎందరో యువకులు మాధవిని పెళ్లాడాలన్న కోరికతో ఎంతో ఉత్సాహంగా సాహస కార్యాలకు పూనుకోసాగారు. ఒకడు 1000 అడుగుల కొండ ఎక్కి శిఖరం మీద నుంచి క్రిందకు దూకి గాలిలో పల్టీలు కొడుతూ ఒంటికి చిన్న దెబ్బ కూడా తగలకుండా నేల మీదకు చేరుకున్నాడు. ఒకడు భీకరమైన తుఫాను సమయంలో తెప్ప మీద నడి సముద్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఒకడు అడవిలోకి ఉత్త చేతులతో వెళ్ళి అక్కడ ఒక ఎలుగుబంటును లొంగదీసి దానిమీద సవారీ చేస్తూ నగరంలోకి వచ్చాడు. ఇలా చాలామంది చాలా విధాలుగా తమ ధైర్యాన్ని నిరూపించుకున్నారు. కానీ రాజకుమారి వారితో, మీ ధైర్యము మీకు పేరు తెచ్చిపెట్టిందే తప్ప దానివల్ల ఇతరులకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి బంగారు కాసులిచ్చి సత్కరించి పంపించేసింది. ఇలా ఉండగా మహేంద్రగిరి పొలిమేరలో రాక్షసుడొకడు ప్రవేశించి ఒక పెద్ద ఊడలమర్రి చెట్టు క్రింద నివాసం ఏర్పరచుకున్నాడు. వాడికి దారిలో వెళ్తున్న శివుడు, శంకరుడు అనే మిత్రులిద్దరూ దొరికిపోయారు. రాక్షసుడు వాళ్లతో, నేను రాక్షసున్నే కానీ నాకు శాకాహారం అంటేనే ఇష్టం. మీలో ఒకణ్ణి నా దగ్గర ఉంచుకుంటాను. రెండోవాడు నగరంలోకి వెళ్ళి నాకు సరిపడా ఆహారం తెచ్చిపెట్టాలి. అందుకు ఒకే ఒక రోజు గడువులోగా నాకు ఆహారం దొరకకపోతే ఏదో ఒక విధంగా ఆకలిని చల్లార్చుకోవాలి గనక నా దగ్గరున్న వాడిని నమిలి మింగేస్తాను అని చెప్పాడు. ఆ ప్రకారము శంకరుడు రాక్షసుడి వద్ద ఉండిపోయాడు. శివుడు నగర పరిసరాల్లో ఉన్న తన ఊరికి వెళ్ళి సంగతి అందరికీ చెప్పి రాక్షసుడికి సరిపడా తిండిని ఒక బండి మీద వేయించి రాక్షసుడి వద్దకు తీసుకుని వెళ్ళాడు. అందుకు రాక్షసుడు చాలా సంతోషించి శంకరుణ్ణి విడిచిపెడుతూ, నేనిక్కడ ఉన్నానని మీ రాజుకు చెప్పి ప్రతిరోజు ఇదే విధంగా ఆహారం పంపమనండి. ఏ రోజు వేళకు ఆహారం నాకు అందదో ఆ రోజు మీ రాజ్యం మీద పడి సర్వనాశనం చేస్తాను అని హెచ్చరించాడు. ఈ వార్త రాజును చేరింది. ఆయన సైన్యంతో రాక్షసుడి మీదకి యుద్ధానికి వెళ్లాలనుకున్నాడు. మాధవి తండ్రిని నివారించి, రాక్షసుడు శాకాహారి కావటం విచిత్రంగా ఉంది. ఈ రాక్షసుడి రహస్యం తెలుసుకునేందుకు ధైర్యం కావాలి. ఇది ధైర్యవంతులకు పరీక్షగా ప్రకటించండి. ఈ లోపల రాక్షసుడు కోరినట్లు ఆహారం పంపుతూ ఉండండి అని చెప్పింది. మధుసూదనుడు కూతురు చెప్పినట్లు చాటింపు వేయించాడు. అది విన్న సాహసిక యువకులు రాక్షసుడి దగ్గరకు పోయి మాట్లాడారు. వాడు వాళ్లతో, నేను శాపవశాన రాక్షసుడినైన దేవతను. నా శాపం తీర్చటము సామాన్యులకు సాధ్యం కాదు. మహేంద్రగిరి నగరానికి ఉత్తరాన ఉన్న కొండల్లో పాడుబడిన విష్ణు ఆలయం ఒకటి ఉన్నది. ఆ ఆలయంలో సొరంగ మార్గం ఉంది. ఆ సొరంగ మార్గంలో తేళ్లు, జెర్రులు, విషసర్పాలు ఉంటాయి. వాటిని దాటి ముందుకు వెళితే అగ్నిగుండం ఒకటి ఉన్నది. అందులోకి దూకితే సరాసరి పాతాళం చేరుకుని అక్కడ ఒక పెద్ద కొండ చిలువకు ఎదురుపడతారు. అది కనబడిన మనిషిని మింగకుండా విడిచిపెట్టదు. దాని కడుపులో ఒక ఉంగరం ఉన్నది. ఆ ఉంగరాన్ని తెచ్చి నా బొటన వేలికి తొడిగితే నాకు శాప విమోచనమవుతుంది అన్నాడు. ఈ కథ వింటూనే కొందరు సాహసికులు వెనక్కి తగ్గారు. కొందరు విష్ణాలయంలోని సొరంగం దాకా వెళ్ళి వెనుదిరిగారు. ఒకడు సొరంగంలోకి ప్రవేశించి విషసర్పాల బుసలు విని పరుగు పరుగున వెనక్కి వచ్చాడు. ఒకడు మాత్రము ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. కానీ కొద్ది క్షణాలలోనే వాడి ఆర్తనాదం వినిపించింది.
కాసేపటికి ఎవరో విసిరేసినట్టుగా వాడి శవం బయటికి వచ్చి పడింది. ఇలాంటి సమయంలోనే మహేంద్రగిరిలో సత్యవంతుడనే పేద యువకుడు ఒకడుంటున్నాడు. వాడు సకల శాస్త్రాలు చదివాడు, కానీ చొరవలేక వాడి జ్ఞానానికి గుర్తింపు రాలేదు. కాయకష్టం చేసుకుని బ్రతుకుతున్న వాడికి చీకటి అంటే భయం, దయ్యాలంటే భయం, ఎవరైనా తన మీదకి పోట్లాటకు వస్తే భయం. అంతా వాడిని మహాపిరికివాడని చెప్పుకునేవారు. ఈ సత్యవంతుడికి అనుకోకుండా జయద్రథుడు అనే యువకుడు పరిచయమయ్యాడు. వాస్తవం ఏమిటంటే జయద్రథుడే సత్యవంతుడిని వెతుక్కుంటూ వచ్చాడు. జయద్రథుడు రాజవంశీకుడు. మాధవిని పెళ్లాడటం కోసము సాహస కార్యాలు చేయటం తన వల్ల కాదని తెలుసు కాబట్టి అందుకు మంత్రశక్తుల్ని ఆశ్రయించాలనుకొని ప్రసిద్ధుడైన ఒక సిద్ధయోగి వద్దకు వెళ్ళాడు. సిద్ధయోగి జయద్రథుడి కోరిక విని, నా దగ్గర ఒక తాయెత్తు ఉన్నది, అది చేతికి కట్టుకుంటే 3 ప్రమాదాల నుంచి సులభంగా తప్పించుకునే శక్తి వస్తుంది. అయితే ఆ తాయెత్తు అందరికీ ఉపయోగపడదు. చేతికి కట్టగానే దాని రంగు ఆకుపచ్చగా మారితే అది నీకు ఉపయోగపడుతుంది అంటూ అతడికి నల్ల రంగులో ఉన్న ఒక తాయెత్తును చేతికి కట్టాడు. కానీ దాని రంగు అలాగే ఉండిపోవడంతో జయద్రథుడు నిరుత్సాహపడిపోయాడు. సిద్ధయోగి అతడి భుజం తట్టి, ఈ భూమి మీద ప్రతి చెడుకు ఒక విరుగుడుంటుంది. నీవి తాయెత్తును ధరించి మహేంద్రగిరి అంతా తిరుగుతూ ఉండు. ఏ యువకుడి సమక్షంలో నీ తాయెత్తు నీలంగా మారుతుందో అతడి చేతికి దీనిని కట్టు. అప్పుడది ఆకుపచ్చగా మారితే రాక్షసుడి పీడ వదిలించేందుకు అతగాడిని ఉపయోగించుకో. ఈ మొత్తం జరగనున్న దానివల్ల నీవెలా లాభపడాలో నువ్వే నిర్ణయించుకో అని చెప్పాడు. ఆ విధంగా సత్యవంతుడి సమక్షంలో జయద్రథుడి చేతికి ఉన్న తాయెత్తు నీలంగా మారింది. వెంటనే అతడు సత్యవంతుడికి జరిగిందంతా చెప్పాడు. ఇది విని సత్యవంతుడు హడలిపోయి, అదా సంగతి, మరి నాకు పాములంటే భయం, నిప్పంటే భయం, కొండ చిలువను తలుచుకుంటేనే నా గుండె ఆగిపోతుంది. నేను పరమ పిరికివాణ్ణి, ఇలాంటి పనులు నేను చేయలేను అన్నాడు. జయద్రథుడు నవ్వుతూ, సరే ముందు నీ చేతికి తాయెత్తు కట్టి చూడని, అది ఆకుపచ్చగా మారితేనే నీ వల్ల ఈ సాహస కార్యాలన్నీ నెరవేరుతాయి అన్నాడు. అతడు సత్యవంతుడి చేతికి తాయెత్తు కట్టగానే అది ఆకుపచ్చగా మారిపోయేసరికి సత్యవంతుడే ఆశ్చర్యపోయాడు. అప్పుడు జయద్రథుడు సత్యవంతుడిని ఒప్పించడానికి సామదాన భేద దండోపాయాలు 4 ఉపయోగించాడు. మహేంద్రగిరి దేశ భవిష్యత్తు సత్యవంతుడి మీదనే ఆధారపడి ఉన్నదన్నాడు. ఈ పని చేస్తే జీవితకాలానికి సరిపడా కావాల్సినంత డబ్బు ఇస్తానన్నాడు. తన చేత అయ్యుండి ప్రజలకు సాయం చేయడం లేదని రాజుకు చెబుతానన్నాడు. లేదా తనే అతన్ని చంపించేస్తానని దుస్తుల్లో దాచుకున్న నిగనిగలాడే చురకత్తిని తీసి చూపించాడు. తాయెత్తు కట్టుకోగానే సత్యవంతుడిలో కాస్త ధైర్యం మెదిలింది. అతడు జయద్రథుడి వెంట సొరంగం దగ్గరికి వెళ్ళి అందులోకి ప్రవేశించాడు. విషసర్పాలు అతన్ని ఏమీ చేయలేదు. అగ్నిగుండము అతడికి చల్లగా తగిలింది. కొండ చిలువను చూసి శిలా విగ్రహంలా అనిపించి దాని నోట్లోకి దూరి లోపలికి వెళ్ళి కడుపులో ఉన్న ఉంగరాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో మరి, అతడక్కడ మాయమైపోయి సొరంగం బయట జయద్రథుడి పక్కన ప్రత్యక్షమయ్యాడు. జయద్రథుడు ఉంగరాన్ని చూసి పరమానందం చెంది సత్యవంతుడితో ఇక రాక్షసుడి దగ్గరికి వెళదామన్నాడు. సత్యవంతుడు వణుకుతూ, 3 ప్రమాదాలు తప్పించుకున్నాను, ఇక తాయెత్తు మహిమ అయిపోయింది, నాకు రాక్షసుని చూడాలంటేనే భయంగా ఉంది అన్నాడు. జయద్రథుడు చేసేది లేక రాకుమారి మాధవిని కలుసుకుని ఉంగరాన్ని ఆమెకు అందించి, దీన్ని తమరు రాక్షసుడికిస్తే అతడు శాప విమోచనం చెంది మన రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతాడు అన్నాడు. మాధవి ఆ ఉంగరాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపడింది. తర్వాత ఆమె జయద్రథుడితోనూ తండ్రితోనూ కలిసి రాక్షసుడి దగ్గరికి వెళ్ళింది. రాక్షసుడు ఆమె ఇచ్చిన ఉంగరాన్ని ధరించి దివ్య పురుషుడుగా రూపు చెంది మాధవితో, ఇప్పుడు నీ పెళ్లి విషయం ప్రధానం కదా, నిన్ను భార్యగా పొందేవాడు మరొక సాహస కార్యం చేయాలి. అది ఇక్కడికి క్రోసెడు దూరంలో ఉన్న దిగుడు బావిలో జరగాల్సి ఉంటుంది. ఆ బావి లోపల రత్న కంకణం ఒకటి ఉన్నది. అది నీకు తెచ్చి ఇచ్చినవాడే నీ భర్త. అయితే ఒక్క విషయం, ఆ దిగుడు బావి లోపల 3 భయంకర భూతాలు ఉన్నాయి. వాటిని ఎదిరించే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదని నా నమ్మకం. వాటిని ఎదిరించకుండా రత్న కంకణాన్ని చేజిక్కించుకోవడము అసాధ్యము అని మాయమయ్యాడు. మాధవి దివ్యపురుషుడి మాటలకు ఆశ్చర్యపడుతూ, జయద్రథ, నువ్వు ఇప్పటికే నరులకు సాధ్యం కానిది సాధించుకుని వచ్చావు. రత్న కంకణాన్ని కూడా సాధించి తెచ్చావంటే
నేను వరమాలతో సిద్ధంగా ఉంటాను అన్నది. దీనితో జయద్రథుడికి పచ్చివలక్కాయ గొంతులో పడినట్లయింది. అతడేమీ అనకుండా మాధవి దగ్గర సెలవు తీసుకొని తిరిగి సత్యవంతుణ్ణి కలుసుకొని రత్న కంకణాన్ని గురించి చెప్పి తనకు మళ్ళీ సాయపడవలసిందిగా కోరాడు. సత్యవంతుడు గజగజ వణుకుతూ, ఆ దిగుడు బావిలో నువ్వనే రత్న కంకణంతో పాటు మరేముంటుందో తెలుసుకున్నావా అని ప్రశ్నించాడు. అక్కడ ఒక్క రత్న కంకణం మాత్రమే ఉంటుందట అన్నాడు జయద్రథుడు. నేను నమ్మను. ఉత్త రత్న కంకణమే ఉంటే నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అన్నాడు సత్యవంతుడు. అతన్ని నమ్మించడం కోసము రాక్షసుడికి ఉంగరం తెచ్చిన వారికి మాత్రమే ఈ రత్న కంకణం దొరుకుతుందట. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను అన్నాడు జయద్రథుడు. ఈ కారణాల వలన అతడు జయద్రథుడితో పాటు దిగుడుబావి వద్దకు వెళ్ళి అందులోకి దిగాడు. అతనికి అక్కడ ఏ భూతాలు ఎదురవ్వలేదు. నూతి అడుగున దగదగా మెరుస్తున్న రత్న కంకణం కనిపించింది. సత్యవంతుడు దాన్ని తీసుకొని బయటకు వచ్చాడు. రత్న కంకణాన్ని చూసి జయద్రథుడు పట్టరాని ఆనందంతో, ఆహా సత్యవంత, నేను చెప్పినది సుగ్రీవాజ్ఞగా తలదాల్చి ఎన్ని అసాధ్య కార్యాలు సాధించావు. నువ్వు శిథిల విష్ణాలయంలోని గుహలో నుంచి ప్రాణాలతో బయటకు రాలేవనుకున్నాను. అలాగే ఈ దిగుడు బావిలో ఉన్న భూతాలు నిన్ను మింగగలవనుకున్నాను. కానీ నువ్వు అన్ని ప్రమాదాలని అధిగమించి గొప్ప ధైర్యవంతుడివని నిరూపించుకున్నావు అన్నాడు. జయద్రథుడు మాట ముగించే లోపల అక్కడికి రాకుమారి మాధవితో పాటు రాజు మధుసూదనుడు కొందరు భటులు వచ్చారు. రాకుమారి కోపంగా జయద్రథుడి కేసు చూస్తూ, జయద్రథ, దివ్య పురుషుడు మరొక సాహసకార్యం చేయాలని నిన్ను ఆదేశించగానే నువ్వు మోసగాడివేమో అన్న అనుమానం నాకు కలిగింది. దరిదాపుల వినేవారెవరూ లేరనుకుని ఇప్పుడు నీవన్న మాటల ద్వారా నా అనుమానం నిజమైంది అన్నది. రాకుమారి మాధవి ఇలా అనగానే జయద్రథుడు బెంబేలు పడిపోతూ, రాకుమారి, నేనే లేకుంటే ఈ సత్యవంతుడి వలన ఏ సాహసము జరిగేది కాదు. రాజ్యానికి మేలు చేసిన నాకే తమర్ని పెళ్లాడే అర్హత ఉన్నది అన్నాడు. మాధవి జయద్రథుడిని ఈసడిస్తూ, నేను ధైర్యవంతుడు, సాహసి అయిన వాణ్ణి పెళ్లాడతానన్నాను. కానీ రాజ్యానికి మేలు చేసిన వాణ్ణి కాదు. ఈ సత్యవంతుడు నిజమైన ధైర్యవంతుడు అన్నది. ఆ మాట వింటూనే సత్యవంతుడు, నన్ను మన్నించండి రాకుమారి, నేను మీరు అనుకుంటున్నంత ధైర్యవంతుణ్ణి కాదు అన్నాడు వినయంగా. మాధవి నవ్వుతూ, నీవు ధైర్యవంతుడివి కాకేం, నువ్వే నన్ను పెళ్లాడటానికి అర్హుడివి అన్నది. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, జయద్రథుడు తను అనుకున్నది సాధించడం కోసము సిద్ధయోగిని ఆశ్రయించి తాయెత్తును పొంది దాని ద్వారా పిరికివాడైన సత్యవంతుడి ద్వారా అపూర్వ వస్తువులను సాధించి మహేంద్రగిరికి రాక్షసుడి బాధ తప్పించాడు. రాకుమారి అటువంటి కార్యశూరుణ్ణి నిరాకరించడము ఆడిన మాట తప్పడం కాదా? పైగా సత్యవంతుడు ధైర్యం లేని పిరికివాడని అతని మాటల ద్వారానే తెలుస్తున్నది కదా. వాడేదైనా సాధించి ఉంటే దానికి కారణము జయద్రథుడు. అలాంటి పిరికివాణ్ణి పెళ్లాడటము రాకుమారి లక్ష్యానికి విరుద్ధం కదా. ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడానికి మించిన ధైర్యం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అసలు జరిగిన విషయాన్ని దాచి తాను చేయని దానికి ఫలితం పొందాలని అసత్యమాడిన జయద్రథుడే నిజమైన పిరికివాడు. ఇక సత్యవంతుడిలో కొంత ఆత్మవిశ్వాస లోపం ఉంది, కానీ స్వభావరీత్యా పిరికివాడు కాదు. నమ్మకంతో ధైర్యవాక్యాలు చెబితే ఎంతటి సాహసానికైనా పూనుకోగలడు. అతడు చేసిన సాహస కృత్యాలే ఈ నిజాన్ని నిరూపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న ఈ తేడాను గుర్తించి సత్యాన్ని గ్రహించడం వలనే రాకుమారి కపటి అయిన జయద్రథుణ్ణి నిరాకరించి సత్యవంతుణ్ణి వివాహం ఆడాలని నిర్ణయించుకుంది. ఇందులో మాట తప్పడం కానీ లక్ష్య విరుద్ధం అంటూ గాని ఏమీ లేవు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు విద్యావంతుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అత్యంత దుర్భరమైన శ్రమలు కోరుస్తూ అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో ఏమి సాధించగోరి ఇంత పట్టుదలతో తిరుగుతున్నావో అర్థం కావటం లేదు. ఒకవేళ నువ్వు ఎలాంటి క్రమశిక్షణ గురువులకు శుశ్రూషలు చేసి వారి నుంచి విద్యలు నేర్చే ఓర్పు లేకుండానే జన్మతః అబ్బిన బుద్ధి కౌశల్యంతో విద్యావంతుడివైన
గోవిందుడు అనేవాడిలాగా గడ్డు సమస్య ఏదైనా ఎదురైనప్పుడు అసందర్భంగా ప్రవర్తించే ప్రమాదం ఉన్నది. ఈ విషయంలో నీకు ముందే తగు హెచ్చరికగా ఉండేందుకు ఆ గోవిందుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. గోదావరి తీరాన గల కపిలపురము అనే ఊళ్ళో గోవిందుడు అనేవాడు ఉండేవాడు. వాడు చాలా చురుకైనవాడు. ఎంత కష్టమైన విద్యనైనా ఇట్టే నేర్చుకోగలడని అంతా అనుకునేవారు. వాడు ఆగకుండా క్రోసెడు దూరం పరుగున వెళ్ళి రాగలడు. గురి తప్పకుండా చిటారు కొమ్మను ఉన్న మామిడికాయను బాణంతో కొట్టగలడు. ఎలాంటి బరువులనైనా సునాయాసంగా ఎత్తగలడు. వాడు వరద నీటి వెలువలో ఉన్న నదిలో ఈత కొడతాడు, కుస్తీలు పడతాడు. ఇన్ని చేస్తూ తండ్రికి వ్యవసాయ పనుల్లోనూ తల్లికి ఇంటి పనుల్లోనూ సాయం చేస్తూ ఉంటాడు. కుర్రవాడు చాలా చురుకైనవాడు. రాజవరంలోని రాజేశ్వరుడి వద్దకు పంపిస్తే వాడి తెలివి ఇంకా రాణిస్తుంది అని కొందరు ఊరి పెద్దలు గోవిందుడి తండ్రికి సలహా ఇచ్చారు. ఊరి పెద్దలు చెప్పిన విషయాన్ని తండ్రి గోవిందుడికి చెప్పాడు. రాజశేఖరుడెవరు అని గోవిందుడు తండ్రిని అడిగాడు. రాజశేఖరుడికి రాని విద్య లేదు. ఆయన మహాపండితుడు. ఆయన వద్ద శిష్యరికం చేసినవాడు రాజ్యాలేలగలడని అంతా అంటారు అన్నాడు గోవిందుడి తండ్రి. దానికి గోవిందుడు నిరసనగా, అలాంటప్పుడు రాజ్యాలేవో తనే ఏలొచ్చుగా ఆ రాజశేఖరుడు అన్నాడు. అలా వేళాకోళంగా మాట్లాడకు. రాజ్యాలేలటం గొప్ప అని అనుకుని ఉంటే రాజశేఖరుడెప్పుడో రాజ్యాలేలి ఉండేవాడు. ఆయన తను నేర్చుకున్నది 10 మందికి నేర్పుతూ ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటూ రాజశేఖరుడికి సాటి రాజశేఖరుడు మాత్రమేనని గొప్ప పేరు తెచ్చుకున్నాడు. నువ్వు కొంతకాలం ఆయన వద్ద శిష్యరికం చేయటము అన్ని విధాలా మంచిదని నా అభిప్రాయము అన్నాడు గోవిందుడి తండ్రి. గోవిందుడికి తండ్రి మాటలు నచ్చలేదు. జీవితము కొత్త విద్యలు నేర్చుకునేటందుకైనా? హాయిగా రోజులు వెళ్ళిపోవటానికి డబ్బు సంపాదించాలి. ఉన్నంతలో నలుగురికి సాయపడాలి. జీవితమంతా కొత్త విద్యలు నేర్చుకుంటూ గడిపివేయటము నాకు ఇష్టం ఉండదు అన్నాడు వాడు తండ్రితో. నేర్చుకోగల సత్తా ఉన్నవాడు జీవితమంతా నేర్చుకుంటూ ఉన్నా అందులో తప్పులేదు. నీకు సత్తా ఉన్నది లేనిది నువ్వే నిర్ణయించుకో అని మాత్రము వాడికి చెప్పి తండ్రి ఊరుకున్నాడు. గోవిందుడికి ఉక్రోషము, పౌరుషము, పట్టుదల అన్నీ ఒకేసారి వచ్చాయి. ఏ విధంగానూ తను రాజశేఖరుడికి తీసిపోనని వాడి నమ్మకం. అలాంటప్పుడు తను రాజశేఖరుడికి శిష్యరికం ఎందుకు చేయాలి? తన ఊరి వాళ్ళు తన గొప్పతనాన్ని గ్రహించాలంటే రాజశేఖరుడికి రాని విద్య తను నేర్చుకోవాలని గోవిందుడు అనుకున్నాడు. అయితే ఆయనకు రాని విద్య లేదంటున్నారు కాబట్టి తను కొత్తగా ఏదైనా కనిపెట్టాలి. ఈ ఉద్దేశంతో వాడు రోజూ తన పరిసరాలని శ్రద్ధగా గమనించసాగాడు. రాత్రింబవళ్ళు అదే ఆలోచనతో గడపసాగాడు. అలాంటి సమయంలో ఒక రోజున ఒక విచిత్రం జరిగింది. గోవిందుడి కుటుంబానికి ఊరు సమీపంలో చక్కని మామిడి తోట ఒకటి ఉన్నది. ఆ మామిడి తోట మధ్యలో అచ్చ మామిడి చెట్టులాగే ఉండే ఒక చెట్టు ఉన్నది. దాని కాయలు మాత్రము చూడటానికి రేక్కాయల్లాగా, తినటానికి కాకరకాయల్లాగాను ఉంటాయి. ఆ తోటకు చెట్టు అచ్చి వచ్చిందని పూర్వీకులు అలాగే ఉంచేశారు. ఆ రోజు గోవిందుడు చూస్తూ ఉండగా మామిడి తోటలోకి ఒక కోతి ప్రవేశించింది. గోవిందుడది గమనించి కాపలా వాళ్ళని హెచ్చరించి తను కోతిని తరిమాడు. కోతి తోట మధ్యలోని చెట్టు దాకా వచ్చి ఆయాసంతో రొప్పుతూ ఆగింది. తర్వాత ఆ చెట్టు కాయనొకటి తిన్నది. అంతే, రెట్టించిన ఉత్సాహంతో అది అక్కడి నుంచి తోట అవతలకి ఒక్క ఊపులో లంఘించి పారిపోయింది. కాపలా వాళ్ళందరూ లెంపలు వేసుకుని మనసులోనే ఆ కోతిని ఆంజనేయస్వామిగా భావించి దండం పెట్టుకున్నారు. గోవిందుడు మాత్రము తార్కికంగా ఆలోచించి ఆ చెట్టుకాయలో ఏదో మహిమ ఉన్నదనుకున్నాడు. చేదుగా ఉన్నప్పటికీ ఆ చెట్టుకాయనొకదాన్ని వాడు తిని గెంతటానికి ప్రయత్నించాడు. తనలో కొంత శక్తి వచ్చినట్లు అనిపించినప్పటికీ ఎక్కువ ఎత్తు ఎగరలేకపోయాడు. అయినా నిరుత్సాహపడకుండా మరికొంతసేపు ప్రయత్నించేసరికి వాడికి ఆయాసం వచ్చింది. గోవిందుడికి హఠాత్తుగా కోతి ఆయాసపడిన సమయంలో ఆ చెట్టుకాయ తిని చాలా దూరం లంఘించి పారిపోయిందన్న సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే చెట్టు నుంచి మరొక కాయ కోసి తిన్నాడు. ఆ మరుక్షణము వాడి శరీరము చాలా తేలికైపోయినట్లు అనిపించింది. ప్రయత్నిస్తే గాలిలో అది వరకెన్నడూ లేవలేనంత ఎత్తుకు ఎగిరాడు. దూకటానికి ప్రయత్నిస్తే అంతకు ముందెన్నడూ దూకలేనంత దూరం దూకాడు. అప్పుడు గోవిందుడికి కలిగిన ఆనందము అంతా ఇంత కాదు. మనిషి కోతిని మించి దూకగల కొత్త విద్య వాడికి తెలిసింది. బహుశా రామాయణ కాలంలో ఆంజనేయుడు ఇటువంటి ఫలాన్నే తిని సముద్రాన్ని దాటాడేమోనని వాడనుకున్నాడు.
గోవిందుడు తను నేర్చుకున్న విద్యను ఊళ్ళో ప్రదర్శించసాగాడు. కానీ తన తోటలోని చెట్టుకాయ గురించి వాడెవరికీ చెప్పలేదు. వాడు చాలా ఎత్తు గాల్లో ఎగరటము, కుప్పించి ఎంతో దూరం ముందుకు దూకటము చూసి జనము సంతోషంతో చప్పట్లు కొట్టేవారు. ఊళ్ళో వాడికి ఎంతో పేరు రావటమే కాక దూర ప్రాంతాల నుంచి కూడా వాడి అద్భుత ప్రదర్శన చూడటానికి తండోపతండాలుగా జనం వస్తూ ఉండేవారు. ఒకనాడు గోవిందుడి తండ్రితో, నేను కావాలని పరిసరాలను గమనిస్తూ అతి తక్కువ కాలంలో ఈ కొత్త విద్యను నేర్చుకున్నాను. ఈ విద్య మీరనే ఆ రాజశేఖరుడికి తెలుసునని నేను అనుకోను. ఇక నన్ను ఆ రాజశేఖరుడి వద్ద శిష్యరికం చేయమని చిన్నబుచ్చవద్దు అని చెప్పాడు. తాను కొత్త విద్య నేర్చుకున్నానన్న భావం కంటే రాజశేఖరుడికి రాని విద్యను అభ్యసించినందుకు ఎక్కువగా మురిసిపోతున్న గోవిందుణ్ణి ఒకరోజు ఒక పెద్ద మనిషి వచ్చి గోవిందుని గురించి అడిగాడు. గోవిందుడు ఆయనకు తనను తాను పరిచయం చేసుకొని, అయ్యా తమరెవరు అని అడిగాడు. నన్ను రాజశేఖరుడు అంటారు. నువ్వు ప్రదర్శిస్తున్న కొత్త విద్య గురించి విని అది నేర్చుకునేందుకు నీ వద్ద శిష్యరికం చేయటానికి వచ్చాను అన్నాడు ఆ పెద్ద మనిషి. గోవిందుడు తడబడుతూ, తమరు రాజశేఖరుడా? తమకు రాని విద్య లేదంటారు. ఈ ఒక్క విద్య కోసం వెతుక్కుంటూ నా వద్దకు వచ్చారా? ఎన్నో విద్యలు నేర్చినా తమకింకా కొత్త విద్యలెందుకు? తమకు రాని విద్య ఉండకూడదన్న అహంభావమా అన్నాడు. నాయనా, నాకే గనక అహం ఉంటే నీ వద్దకు శిష్యరికం చేయడానికి వచ్చేవాడనే కాదు అన్నాడు రాజశేఖరుడు. ఈ జవాబుకు అయిష్టంగా గోవిందుడు, అలాంటప్పుడు ఈ కొత్త విద్య నేర్చుకోవాల్సిన అవసరం మీకేమిటి? మీరు కూడా వినోద ప్రదర్శనలు ఇచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అన్నాడు గోవిందుడు. విద్యావంతుడికి ధన సంపాదనపైన వ్యామోహం ఉండరాదు. నేను విద్యలు నేర్చినది నా కోసం కాదు, నా జ్ఞానాన్ని భావితరాల వారికి పంచిపెట్టాలని అన్ని విద్యలను గ్రంథస్థం చేస్తున్నాను. ఆ విధంగా మన జ్ఞానం మనతోనే అంతరించిపోకుండా జాగ్రత్త పడుతున్నాను అన్నాడు రాజశేఖరుడు. దీనికి గోవిందుడు హేళనగా నవ్వి, అయ్యా, మనిషిని కోతిలా గెంతేలా చేయగల నా విద్య నాతోనే అంతరించిపోతే ప్రపంచానికి ఏమైనా నష్టం ఉన్నదా అని అడిగాడు. ఉంది నాయనా అన్నాడు రాజశేఖరుడు. చేప నీటిలో ఈదుతుంది, భూమి మీద విలవిలలాడుతూ ప్రాణాలు విడుస్తుంది. హిమాలయాల్లోని ఎలుగుబంటి ఎడారిలో క్షణకాలం ఉండలేదు. మనిషి అలా కాదు. అతడు నీటిలో ఈదాలి, గాలిలో ఎగరాలి, అన్ని వాతావరణ బీభత్సాలని తట్టుకోవాలి. అందుకు తగిన విధంగా దేవుడు మనిషికి మెదడునిచ్చాడు. ఇప్పుడు నీవు నేర్చిన విద్య విషయమే తీసుకుంటే దాని సాయంతో ఏరు దాటవచ్చు, చిక్కుకున్న మంటల్లో నుంచి బయటపడవచ్చు. ఏ విద్యకైనా ఎన్నో ప్రయోజనాలుంటాయి. అవసరాన్ని బట్టి మనుషులు ఉపయోగించుకుంటారు. విద్యలను గ్రంథస్థం చేస్తూ ప్రచారం చేయటము విద్యావంతుల కర్తవ్యము అన్నాడు. రాజశేఖరుడు ఇలా చెప్పగానే గోవిందుడు ఆయనకు 2 చేతులు జోడించి నమస్కరించి, నన్ను మన్నించండి, నేను మీతో వచ్చి మీకు శిష్యరికం చేసి నా అవగాహనను పెంచుకుంటాను. ఆ తర్వాత నాకు తెలిసిన విద్యను తమకు గురుదక్షిణగా సమర్పించుకుంటాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించి నాకు ఆ భాగ్యం కల్పించండి అన్నాడు వినయంగా. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గోవిందుడు ఏ గురువుకు శిష్యరికము శుశ్రూషలు చేయకుండానే తన ప్రజ్ఞ ఇంగింత జ్ఞానాలతో అరుదైన గొప్ప విద్యను సాధించాడు. ఆ విద్యకు ఉన్న అపురూపమైన ప్రాశస్త్యాన్ని గురించి రాజశేఖరుడు చెప్పిన తర్వాత కూడా అతడు తనకున్న ప్రత్యేకతను మరచి ఆయనను మన్నించమని అర్థించడము, శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించడము అనాలోచితంగానూ అసందర్భంగానూ లేదా? తను నేర్చిన కొత్త విద్య ద్వారా తను రాజశేఖరుడికి సాటి రాగల విద్యావంతుడని నలుగురిలో నిరూపించుకునే అవకాశం ఉండి దాన్ని చేజేతులా జారవిడుచుకోవటము అజ్ఞానం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గోవిందుడు అహంకారి అనేది అతడు మొదట్లో తండ్రి చెప్పిన దానికి ఇచ్చిన జవాబుల ద్వారా, తర్వాత రాజశేఖరుడి పట్ల ప్రవర్తించిన తీరు వల్ల తెలుస్తూనే ఉన్నది. కాని వాడు తన ప్రశ్నలకు రాజశేఖరుడు ఇచ్చిన జవాబులు విన్న తర్వాత తాను కేవలము ఏదో ఒక కొత్త విద్యను నేర్చిన విద్యావంతుణ్ణి మాత్రమే అని గ్రహించాడు. వాడు వస్తుతః చురుకైనవాడు, కొంత తార్కికంగా ఆలోచించగల మేధాశక్తి కలవాడు. అందువలనే తనలో అహంకారం పాలెక్కువునని, తనకు తెలిసిన విద్య సర్వం అనుకుంటున్నానని గ్రహించాడు. రాజశేఖరుడు అలా కాక విద్యావంతుల పండితుల స్థాయి నుంచి ఆ పైమెట్టైన జ్ఞాని యోగుల స్థాయికి ఎదిగినవాడు. ఇది గుర్తించిన గోవిందుడు రాజశేఖరుణ్ణి తనను మన్నించవలసిందిగా అర్థించాడు. ఇందులో అసందర్భ ప్రవర్తన గాని అజ్ఞానం గాని ఏమీ లేదు.
రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.